ఇదేమిటి చార్మినార్ మోడల్లా ఉంది? మోడల్ కాదు, చార్మినారే. ఆ? మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్. స్మోక్ చేయండి సార్. వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్సా? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి. ఎక్కడైనా ఒక్క నిప్పు పడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి. సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడ్ ఆఫ్ పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్. వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు. ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కమాన్. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తామని తెలుసు సార్. దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి. ఈ వజ్రం అది కృష్ణదేవరాయల కాలం నాటి. అప్పుడు దీన్ని పూజించేవారు. మీ కాలంలో మ్యూజియంలో ఉంచేవారు. ఇప్పుడు మేము దీని కిరణాల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి నగరానికి సప్లై చేస్తున్నాం. ఇది గాల్లో ఎలా నిలబడుందబ్బా? ఏమా ఏమిటి? తల తిరుగుతుంది, గుండె పట్టుకున్నట్టుంది. అయితే ఈ వాతావరణపు రియాక్షన్ ఏమి స్టార్ట్ అయిందనమాట. ఇక టైం వేస్ట్ చేయడం లేదు. కమ్ రా. ఆ కాలం నాటి అమూల్యమైన వస్తువుల గురించి మా కాలం వాళ్ళు తెలుసుకోవటానికి వాటి చరిత్రల్ని వీడియోలో భద్రపరిచారు. ఈ వజ్రాన్ని గురించిన వీడియో రికార్డింగ్ ఇక్కడ చూడండి. ఈ వజ్రం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. రాయలవారి పూజా మందిరంలో దీనికి నిత్యం పూజలు జరిగేవట. ఆ తర్వాత కాలంలో కొన్ని శతాబ్దాల పాటు ఈ వజ్రం హైదరాబాద్ మ్యూజియంలో ఉండేది. 1991 సంవత్సరంలో రాజవర్మ అనే కోటీశ్వరుడు ఒక డూప్లికేట్ వజ్రాన్ని మ్యూజియంలో పెట్టి ఈ వజ్రాన్ని అపహరించాడు. కానీ మార్చి 15వ తారీఖున కృష్ణకుమార్ అనే ఒక యువకుని ప్రయత్నంతో ఈ వజ్రం మరలా మ్యూజియం చేరుకున్నది. ఇదే సమయంలో రాజవర్మ టైం మిషన్ కూడా దక్కించుకోవాలని ప్రొఫెసర్ రామ్దాస్ని కిడ్నాప్ చేశాడు. అప్పుడు రాజవర్మకు కృష్ణకుమార్కు జరిగిన పోరాటంలో కృష్ణకుమార్ దుర్మరణానికి గురైనట్టు సమాచారం అందింది. ఈ సంఘటన గురించి మార్చి 15 నాటి సాయంకాలం పత్రిక చూడండి. సార్ ఏమిటి సార్ ఇది? ఊరుకో. ఏమిటి సార్? మరేం పర్వాలేదు. ముందు నాకు మాట ఇవ్వు. ఈ వార్త ఎవరికి, ముఖ్యంగా హేమకు చెప్పకూడదు. ముందు నాకు మాట ఇవ్వు. నా తల తిరుగుతుంది సార్. ఏమిటి గ్యాస్పింగ్ వస్తుందా? కృష్ణకుమార్, ఇక ప్రతి నిమిషం మీకు డేంజర్. ఇంకో 10 నిమిషాల కంటే ఇక్కడ ఉండలేము. పదండి బయలుదేరిపోదాం. మీ వాళ్ళని ఎక్కడికి రమ్మని కవర్ చేస్తాను. పదండి రండి, త్వరగా రండి. డోంట్ వేస్ట్ టైం. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫీడ్ చేసి మిషన్ రెడీగా ఉంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాసి లోపల పెట్టాం. ఓకే, మీరు బటన్ నొక్కితే సరిగ్గా మీ కాలానికి వెళ్తారు. కంప్యూటర్లో ప్రెజెంట్ అని వస్తుంది, అదే మీకు గుర్తు. ఓకే, అలాగే. థ్యాంక్ యూ. హ్యాపీ ల్యాండింగ్. హలో ఏరియల్ స్టేషన్, ఆదిత్య 369 టేకింగ్ ఆఫ్. ఆదిత్య 369 టేకింగ్ ఆఫ్. హలో బాబు కృష్ణ, వచ్చావా నాయనా? సేఫ్గా వచ్చాం. అది చెప్పడానికే ఫోన్ చేశా. మీకు 100 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకతను స్పృహలో లేడు. అతను కాస్త తేరుకోగానే వచ్చేస్తాం. హేమ ఎక్కడుంది? హేమ ఎక్కడే ఉందమ్మా. ఏమిటి, ఏమైందమ్మా? బాబు, హేమ నాన్నగారిని కిషోర్ని ఎవరో కిడ్నాప్ చేశారా? కృష్ణ ఏమైంది? కంగారు పడుకో. మీ నాన్నగారిని రాజవరం అనే అతను కిడ్నాప్ చేశాడు. డోంట్ వరీ, అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి పోలీస్ బాబాని చూసుకుంటూ ఉండు. నేను వెళ్ళొస్తాను. రాజవర్మకు కృష్ణకుమార్కు జరిగిన పోరాటంలో కృష్ణకుమార్ దుర్మరణానికి గురైనట్టు సమాచారం అందింది. ఏమిటి కృష్ణ? ఏమీ లేదు.
చూడండి ప్రొఫెసర్ గారు, కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం మీ వంతు. వాటిని జాగ్రత్తగా వాడుకోవడం మా వంతు. ఇంతకీ టైం మిషన్ ఎక్కడ ఉందిరా ప్రొఫెసర్? టైం మెషిన్ ఏమిటి మీకు తెలియదు కదూ? చెప్తా. రాజా సాబ్, తమరు ఆ వైలెన్స్ ని ఎంత వైలెన్స్ గా మార్చారు. యు ఆర్ గ్రేట్ రాజా సాబ్. అచ్చికిచ్చి చెప్పు బాబు. టైం మిషన్ అనేది అబద్ధం. అందులో టైము లేదు, మిషన్ లేదు. పెద్ద డ్రమ్ముకు వైర్లు చుట్టి బల్బులు పెట్టారు. అది ఉట్టి బొమ్మ. నా టైం మెషిన్ డ్రమ్మా? ఒట్టి బొమ్మ. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కనిపెట్టండి, నేను కనిపెట్టా. ఆ విషయం బయటపడితే మనల్ని చంపుతుంది ఆ మగడ. చంపినా నరికినా నా టైం మెషిన్ అద్భుతం. వెరీ గుడ్. ఆ టైం మెషిన్ నాకు కావాలి. ఒరే ప్రొఫెసరు, మన రాజా గారు మాటలతో ఊరుకునే మనిషి కాడు. అదేదో మరొకటి చేసి ఇచ్చేస్తే కానీ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు. నన్ను ఆ వజ్రం తీసుకురాలేనంటే తల తీసేస్తా అన్నాడు. అక్కడ డూప్లికేట్ పెట్టి అసలు వజ్రం తీసుకొచ్చి ఇచ్చేశాను. అప్పుడే నేను చెప్పాను మ్యూజియంలో డైమండ్ దొంగిలించారని. నోర్మీరా కుర్ర సన్నాసి. ఇరవై 24 గంటలలోగా మీరు నాకు టైం మెషిన్ తయారు చేసి ఇవ్వాలి, లేదా మీ ఇద్దరిని మా వాళ్ళు సంగీతంతో తినేస్తారు. చిన్న కొండ మీద టైం మెషిన్ ఉంది. మేము చూసాం. అక్కడికి
Move. Now come out. Randy. Okay. Get in! Get in! Start చేయండి. Come on, quick! నాకు తెలీదు. Come on, త్వరగా. ప్రొఫెసర్ గారు మీరు ముందు బయటికి వెళ్ళండి. ఏమైందో చెప్పు బాబు, నాకు కంగారుగా ఉంది. టైం మిషన్ లో ఫ్యూచర్కి వెళ్ళిన మేము అక్కడ ఇవాళ సాయంకాలం వచ్చే పేపర్ చూసావమ్మా. సరిగ్గా ఇవాళే రాజవర్మతో పోరాడి సార్ చచ్చిపోతారని. Switch off! Switch off! తెలిసి సార్ని నేనే చంపేసినట్టయిందమ్మా. ఆ దిక్కుమాలిన వైకం ఆ సమయానికే రావాలా? కాస్త ముందుగా స్పృహ వచ్చినా సార్ని అసలు వెళ్ళనిచ్చేవాడిని కాదమ్మా. సార్ని నేనే చంపేశాను. నువ్వు మాత్రం ఏం చేయగలవయ్యా?
ఎవరు మాత్రం ఏం చేయగలరు? విధిరాతను మనం తప్పించగలమా? రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు. బాబు, అమ్మా సార్ మీరు బతికే ఉన్నారా సార్? ఏమిటి సార్ ఇదంతా? సరిగ్గా టైం మిషన్ పేరడానికి 2 క్షణాల ముందు సైడ్ అద్దం నుంచి దూకేశా. ఆ పడ్డం ఎక్కడో లోయలో పడి స్పృహ తప్పాను. అయితే మనం ఫ్యూచర్ లో చూసింది అదే అది ఈ రోజు మీరు చూసిన ఈవినింగ్ ఎడిషన్. రేపు సవరణతో నేను బతికే ఉన్నానని తెలుపుతూ పేపర్లో వస్తుంది చూడండి. మనం ఫ్యూచర్ లో ఇంకొంచెం సేపు ఆగుంటే రేపటి పేపర్ అక్కడే చూసుండే వాళ్ళం. అర్థం కాలేదా? అర్థం కాదులే. ఫోన్లే బాబు, నీ మీద దిష్టి దీంతో పోయిందనుకుందాం. ఆంటీ అంకుల్ వచ్చాడు, మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. ఓ ష్యూర్. టైం మిషన్ అంత ఐస్ క్రీమ్ కావాలి. ఆ పేరెత్తకయ్యా బాబు, టైం బాంబు పేలినంత భయం నాకు. ఏం గంట డల్ గా ఉన్నావు? డల్ అంటే డల్లే మరి. నా టైం మెషిన్ పేలిపోయింది. ఫోన్లేండి మావగారు, మళ్ళీ పరిశోధనలు ప్రారంభించండి. అయితే ఒక రిక్వెస్ట్, మీరు కనిపెట్టిన టైం మిషన్ లో వెనకెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు, కానీ దానివల్ల ఇవాటి ప్రజలకు ఏం ఉపయోగం? యు ఆర్ రైట్. అందుకని ఇక మీరు కనిపెట్టేదేదో ఇప్పటి వారికి ఉపయోగపడేదిగా కనిపెట్టండి. అది గ్రాండ్ పా వల్ల కాదు, నేను కనిపెట్టాను.